వెల్కమ్ టు ది జిఆర్ఎం రావ్ ఈ-లెర్నింగ్ సెంటర్. జిఆర్ఎం రావ్ ఈ-లెర్నింగ్ సెంటర్కు స్వాగతం. డే స్టూడెంట్స్, ఈరోజు థర్డ్ బీకామ్ విద్యార్థులకి 5th సెమిస్టర్లో ఉన్న సెంట్రల్ బ్యాంకింగ్ అనే సబ్జెక్ట్లోని ఒక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, సెంట్రల్ బ్యాంకింగ్, దీన్ని మనం తెలుగులో కేంద్ర బ్యాంకింగు అని పిలుస్తాము. సో ఈ సబ్జెక్ట్లో మనకి మనీ ఇన్ సర్క్యులేషన్ అంటే చలామణిలో ఉన్న కరెన్సీ అనే టాపిక్ ఒకటి, రెపో రేటు, రివర్స్ రెపో రేటు అనే మరో టాపిక్ మనం ఈరోజు చర్చించుకుందాం. ఓకే స్టూడెంట్స్, మరి క్లాసు స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ టు ది జిఆర్ఎం రావ్ ఈ-లెర్నింగ్ సెంటర్. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం సెంట్రల్ బ్యాంకింగ్ అనే సబ్జెక్ట్లోని మరి మనీ సర్క్యులేషన్, దీన్ని మనం తెలుగులో చలామణిలో ఉన్న కరెన్సీ అనే టాపిక్ని మనం చర్చించుకోబోతున్నాం. ఓకే స్టూడెంట్స్, తెలుగులో దీన్ని చలామణిలో ఉన్న కరెన్సీ అని చెప్పేసి అంటారు. ఓకే స్టూడెంట్స్, చలామణిలో ఉన్న కరెన్సీ అంటే మనం ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలి అంటే మరి వినియోగదారుల నుంచి అమ్మకందారులు అంగీకరించేటువంటి ద్రవ్యం ఏదైతే ఉంటుందో అదే చలామణిలో ఉన్న కరెన్సీ. ఇది మనకు అర్థమయ్యే భాషలో చలామణిలో ఉన్న కరెన్సీ అని పిలుస్తాం. కానీ మనం ఇక్కడ శాస్త్రీయంగా మాట్లాడుకోవాలి కాబట్టి ఈ సబ్జెక్ట్ని మనం చర్చించుకునేటప్పుడు సబ్జెక్టులో నుంచి విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, చలామణిలో ఉన్న కరెన్సీ అంటే బ్యాంకులో కానీ లేదా ఏదైనా ఆర్థిక సంస్థ కానీ లేదా రిజర్వ్ బ్యాంకు దగ్గర నిల్వ చేసిన కరెన్సీ కాకుండా భౌతికంగా వినియోగదారులు కానీ వ్యాపారస్తుల మధ్య జరుగు వ్యవహారాల కోసం ఉపయోగించు కరెన్సీ చలామణిలో ఉన్న కరెన్సీ అన్నది మరి ప్రపంచ ద్రవ్యంలో ఒక భాగము మరియు కరెంటు ఖాతాదారులు కానీ మరియు పొదుపు ఖాతాల మొత్తం అని చెప్పేసి చెప్పొచ్చు. డే స్టూడెంట్స్, మొత్తం ద్రవ్య సరఫరాలో ఎక్కువ భాగం మరి ఇలా ఈ వాటాగానే ఉంటుంది. డే స్టూడెంట్స్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చలామణిలో ఉన్న కరెన్సీ అంటే బ్యాంకులో కానీ లేదా ఏదైనా ఆర్థిక సంస్థ లేదా రిజర్వ్ బ్యాంకు దగ్గర నిల్వ చేసిన కరెన్సీని తీసుకోకూడదు. ఎందుకంటే అవి స్టాక్ అన్నారు, బ్యాంకులో ఉన్నటువంటి వివిధ రకాల డిపాజిట్ రూపంలో ఉంటాయి. అవి తీసుకోకుండా భౌతికంగా వినియోగదారులు వ్యాపారస్తుల మధ్య జరిగేటువంటి వ్యవహారాల కోసం ఉపయోగించే కరెన్సీని మాత్రం మరి చలామణిలో ఉన్న కరెన్సీ అని పిలుస్తాం అన్నమాట. డే స్టూడెంట్స్, చలామణిలో ఉన్న కరెన్సీ అనేది ప్రపంచ ద్రవ్యంలో ఒక భాగం. ప్రపంచం మొత్తంలో కూడా ఒక్కో దేశంలో ఒక్కో కరెన్సీ ఉంటుంది. ఆ కరెన్సీలో చలామణిలో ఉన్న కరెన్సీ అనేది మరి చలామణిలో ఉన్న ద్రవ్యంలో ఒక భాగంగా చెప్పొచ్చు. అది ప్రపంచ ద్రవ్యంలో ఒక భాగంగా చెప్పొచ్చు. ఇంకా కరెంటు ఖాతాలు కానీ పొదుపు ఖాతాల మొత్తం అని కూడా చెప్పొచ్చు. ఇంకా మొత్తం ద్రవ్య సరఫరాలో ఎక్కువ భాగం వాటాగా కూడా ఉంటుందన్నమాట. డే స్టూడెంట్స్, మొత్తం కరెన్సీ విలువ అంటే ఇక్కడ నాణ్యాలు నోట్లు రెండింటినీ కూడా కలిపి తీసుకోవాలి. మరి ఇంతకుముందు ఆర్బీఐ జారీ చేసిన కరెన్సీ నుండి విత్డ్రా చేసిన మొత్తం తీసివేస్తే మిగిలిన మొత్తం మరి మొత్తం కరెన్సీ విలువ అవుతుంది. మొత్తం కరెన్సీ విలువ ఇంతకుముందు ఆర్బీఐ జారీ చేసిన కరెన్సీ నుండి విత్డ్రా చేసిన మొత్తం తీసివేస్తే మిగిలిన మొత్తం మరి మొత్తం కరెన్సీ విలువ అవుతుంది. ఇందులో నాణ్యాలు నోట్లు కూడా కలిసి ఉంటాయి. డే స్టూడెంట్స్, ఇంకా చలామణిలో ఉన్న నగదు అని అంటే మనం ఈ విధంగా కూడా చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే ప్రజల వద్ద నుండి బ్యాంకు నోట్లు మరియు నాణ్యాలు, రెండు బ్యాంకుల వద్ద ఉన్న నగదు. ఓకే స్టూడెంట్స్, మరి కేంద్ర బ్యాంకు ఆస్తిప్పుల పట్టీలో మరి అప్పులలో ఇది ప్రధాన భాగంగా చెప్పొచ్చు అనమాట. ఓకే స్టూడెంట్స్, మరి కేంద్ర బ్యాంకు యొక్క ఆస్తి అప్పుల పట్టీలో ఇది ప్రధానమైన భాగంగా చెప్పొచ్చు. ఓకే స్టూడెంట్స్, చలామణిలో ఉన్న నగదంటే ప్రజల వద్ద నుండి బ్యాంకు నోట్లు నాణ్యాలు, ప్రజల వద్ద ఉన్నటువంటి బ్యాంకు నోట్లు ఏవైతే ఉంటాయి అవి కానీ నాణ్యాలు కానీ, ఇంకా బ్యాంకు వద్ద ఉన్నటువంటి నగదు, ఈ రెండు కూడా మరి కేంద్ర బ్యాంక్ ఆస్తిప్పుల పట్టీలో ప్రధాన భాగం అని చెప్పొచ్చు. చలామణిలో ఉన్న నగదని చెప్పొచ్చు అనమాట. ఇంకా రిజర్వ్ మనీ అంటే ఏంటి అని అంటే రిజర్వ్ మనీని కేంద్ర బ్యాంకు నగదు, బేసి నగదు
మరి ద్రవ్య బేసు, అధిక శక్తి ఉన్న నగదు, ఇంకా కొన్నిసార్లు నాణ్యాల రూపంలో ఉన్న నగదు అని కూడా పిలుస్తారు. ఈ రిజర్వ్ మనీకి ఇంకొక కొన్ని పేర్లు ఉన్నాయి. అవి ఏంటంటే రిజర్వ్ మనీని కేంద్ర బ్యాంకు నగదు అని చెప్పేసి పిలవచ్చు. ఇంకా బేస్ నగదు అంటే ఆధార నగదు అని కూడా పిలవచ్చు. ఇంకా ద్రవ్య బేస్ అంటే ద్రవ్యపరంగా ఆధారం ఏదైతే ఉంటుందో అదని పిలవచ్చు. ఇంకా అధిక శక్తి ఉన్న నగదని కూడా పిలవచ్చు. ఇంకా కొన్నిసార్లు నాణ్యాల రూపంలో ఉన్న నగదని కూడా పిలుస్తారని చెప్పొచ్చు. డియర్ స్టూడెంట్స్, క్లుప్తంగా రిజర్వ్ మనీ అని అంటే చలామణిలో ఉన్న నగదు ప్లస్ ఆర్బీఐ వద్ద ఉన్న వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు, ఈ రెండింటినీ కలిపి రిజర్వ్ మనీ అని పిలవచ్చు అనమాట. రిజర్వ్ మనీ అంటే చలామణిలో ఉన్న నగదు, మనం వస్తువులు కొనడానికి ఏవైతే నగదును మనం వినియోగిస్తున్నామో ఆ నగదు అంటే వినియోగదారులు వ్యాపారస్తులకి మరి ఎవరైతే అమ్మకదారులు ఉంటారో వాళ్ళందరికీ చెల్లించే నగదు. ఇంకా రిజర్వ్ బ్యాంకు వద్ద ఉన్నటువంటి వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు ఉంటాయి. ప్రతి వాణిజ్య బ్యాంకు రిజర్వ్ బ్యాంకు వద్ద కొంత డిపాజిట్ని ఉంచాలి. ఆ డిపాజిట్ల మొత్తం కూడా కలిపితే వచ్చింది రిజర్వ్ మనీ అని పిలవచ్చు అనమాట. డే స్టూడెంట్స్, రిజర్వ్ నగదు అనేది మరి ఇప్పుడు చెప్పబోయే వాటితో సమానంగా ఉంటుంది. అంటే ఒకటి చలామణిలో ఉన్న కరెన్సీ ప్లస్ ఆర్బీఐ వద్ద ఉన్న బ్యాంకు డిపాజిట్లు ప్లస్ ఆర్బీఐ వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు. ఓకే స్టూడెంట్స్, చలామణిలో ఉన్న కరెన్సీ అంటే మనం చెప్పే వినియోగదారులు వినియోగించే నగదు. మరి ఆర్బీఐ వద్ద ఉన్న బ్యాంకు డిపాజిట్లు, వాణిజ్య బ్యాంకులు దాచుకున్నటువంటి మరి వివిధ డిపాజిట్లు. ఇంకా ఆర్బీఐ వద్ద ఇతర డిపాజిట్లు ఉంటే అవి. ఈ మూడు కలిపి కూడా రిజర్వ్ నగదు అనే దానికి సమానంగా ఉంటాయి. డే స్టూడెంట్స్, ఇది ప్రాథమిక స్థాయిలో ఉన్న ద్రవ్య సరఫరా లేదా నగదు సరఫరాలో ఉన్న అత్యధిక శక్తివంతమైన భాగంగా చెప్పొచ్చు. ఇది ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి ఒక ద్రవ్య సరఫరా. ప్రాథమిక స్థాయిలో ద్రవ్యం అనేది సరఫరా ఎలా జరుగుతుందో ఆ సరఫరాని లేదా నగదు సరఫరాలో ఉన్నటువంటి అత్యధిక శక్తివంతమైన భాగంగా దీన్ని చెప్పొచ్చు. ఏ స్టూడెంట్స్, నగదు సరఫరా అనేది ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి చలామణిలో ఉన్న మొత్తం నగదు అని చెప్పొచ్చు. నగదు సరఫరా అనేది ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఎంతైతే మరి చలామణిలో ఉంటుందో అది మొత్తాన్ని కూడా నగదు సరఫరా అని చెప్పొచ్చు. సాధారణంగా ఏంటంటే ఇది పెద్ద మొత్తంలోని ద్రవ్యం అని కూడా పిలుస్తారు. దీన్ని నగదు సరఫరాని సాధారణంగా ఏం చేస్తారంటే పెద్ద మొత్తంలోని ద్రవ్యం అని కూడా పిలుస్తారు. ఇంకా సరళమైన భాషలో చెప్పాలంటే రిజర్వ్ మనీ అని అంటే చలామణిలో ఉన్న కరెన్సీ ప్లస్ వాణిజ్య బ్యాంకులో ఉన్నటువంటి డిపాజిట్లు అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. డే స్టూడెంట్స్, నగదు సరఫరా అనేది మరి ఈ కింది చెప్పబోయే మొత్తాలతో రూపొందించబడి ఉంటుంది. అంటే ప్రజల వద్ద చలామణిలో ఉన్నటువంటి మొత్తం కరెన్సీ, ప్రజల వద్ద మరి చలామణిలో ఉన్నటువంటి మొత్తం కరెన్సీ అంటే అందరూ కూడా మనీని వినియోగించుకోవడానికి అర్హత ఉన్నటువంటి కరెన్సీ అనమాట. ఇందులో ఫేక్ కరెన్సీ ఉంటుంది, అది చలామణిలో ఉన్నట్లు కాదు. ఎందుకంటే గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి కరెన్సీ నోట్లు మాత్రమే చలామణిలో ఉంటాయి. ఇంకా వాణిజ్య బ్యాంకుల వద్ద నాన్ బ్యాంక్ డిపాజిట్లు, బ్యాంకులు కాకుండా మరి ఇతర ఒక బ్యాంక్ ఇంకో బ్యాంకులో కాకుండా వ్యక్తులు బ్యాంకుల్లో దాచుకున్న డిపాజిట్లు నాన్ బ్యాంక్ డిపాజిట్లు అని చెప్పేసి చెప్పొచ్చు. డే స్టూడెంట్స్, ఈ రెండు కూడా ద్రవ్య సరఫరా అనేది ద్రవ్య సరఫరాలో ఈ రెండు ఉంటాయని చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే ప్రజల వద్ద చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ, రెండోది వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్న నాన్ బ్యాంక్ డిపాజిట్లు. ఈ రెండు కూడా నగదు సరఫరా అనేది మరి ఈ రెండు అయి ఉంటాయని చెప్పొచ్చు. ఓకే స్టూడెంట్స్, బ్యాంకింగ్ వ్యవస్థలో కరెన్సీ హెచ్చుతగ్గుల యొక్క గుణకార ప్రభావం వలన ఏర్పడిన డిపాజిట్లు కానీ ఇంకా ఇతర రూపాలని ద్రవ్యత్వ వస్తువులు కానీ ఈ ద్రవ్య సరఫరాలో ఉంటాయని చెప్పొచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇంకా రిజర్వ్ మనీ మరియు మనీ సప్లైపై డిమానిటైజేషన్ ప్రభావం ఎలా ఉంది? రిజర్వ్ మనీ మీద మరియు మనీ సప్లై మీద డిమానిటైజేషన్ ప్రభావం అంటే నగదు ఉపసంహరణ అనేది మధ్యకాలంలో జరిగింది. మరి దాని యొక్క ప్రభావం అనేది రిజర్వ్ మనీ మీద కానీ మరి మనీ సప్లై మీద కానీ ఎలా ఉంది అనేది మనం పరిశీలిస్తే, ఒక నిర్దిష్ట విలువ కలిగిన కరెన్సీ నోటు మరి చట్టపరమైన టెండర్గా ఉండకుండా సీజ్ చేయబడింది. అప్పుడు అలా సీజ్ చేయబడినప్పుడు ఏంటంటే కేంద్ర బ్యాంకు యొక్క బాధ్యతలు ఆ సమయంలో తగ్గుతాయి. అంటే ఎందుకంటే కేంద్ర బ్యాంకు అప్పుడు మనీ సర్క్యులేషను మరి ఆ యొక్క ఆల్రెడీ ఉన్నటువంటి డిమానిటైజేషన్ చేయబడినటువంటి కరెన్సీ అనేది ఎక్కడో కూడా మార్కెట్లో ఉండకూడదు కాబట్టి అది దాని యొక్క బాధ్యత రిజర్వ్ బ్యాంక్ యొక్క బాధ్యత తగ్గుతుంది. ఇంకా పంపిణీలోని కరెన్సీ మొత్తంలో కూడా తగ్గుతుంది.
అంటే డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన కరెన్సీ కూడా ఆటోమేటిక్గా డిమానిటైజేషన్ వల్ల కరెన్సీ నోట్లు ఎక్కడా కూడా పంపిణీ చేయకూడదు, అంటే దాన్ని వినియోగించకూడదు. కాబట్టి ఆ మనీ అంతా కూడా తగ్గిపోతుంది. అప్పుడు కేంద్ర బ్యాంకు యొక్క బాధ్యత కూడా తగ్గుతుంది. ఇంకా నవంబర్ 8, 2016 భారతీయ ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం వారు 500 నోట్లు మరి 1000 నోట్లను చెల్లుబాటు కాని నోట్లుగా ప్రకటించడం జరిగింది. దాన్నే డిమానిటైజేషన్ అని చెప్పేసి అంటారు. అంటే ఆ క్యాష్ ఆ నోట్లు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాటిని వినియోగించుకునే అర్హత ఇంకా లేదు. వాటిని ఇంకా నోట్లు ఏమైనా కలిగి ఉంటే వాటిని కొత్త నోట్లో మార్చుకోవాలి. దాన్ని బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళు డిపాజిట్లు చేసి కొత్త కరెన్సీ నోట్లని మరి తీసుకోవాల్సి ఉంటుంది. అనగా దాదాపు 15 లక్షల నోట్ల విలువ కలిగిన అత్యధిక నాణ్యాల విలువను చలామణి నుంచి తీసివేయడం జరిగింది. డే స్టూడెంట్స్, ఈ డిమానిటైజేషన్ అంటే నగదు ఉపసంహరణలో 500, 1000 రూపాయల నోట్లని చెల్లుబాటు కాని నోట్లుగా ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించడంతో దాదాపు 15 లక్షల మరి నోట్ల విలువ కలిగినటువంటి అత్యధిక నాణ్యాల విలువను 15 లక్షల కోట్ల విలువ కలిగినటువంటి మరి నాణ్యాల విలువను చలామణి నుంచి తీసివేయడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, అందువల్ల 15 లక్షల కోట్ల మరి నోట్లలో 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు, బ్యాంకు నోట్లను చలామణిలోని రద్దు చేయడం అనేది జరిగింది. కానీ రద్దుపరచబడిన కరెన్సీ స్థానంలో నూతన బ్యాంకు నోట్లు అంగీకరించడం వలన డిమానిటైజేషన్ ప్రభావం అనేది తటస్థంగానే ఉంటుంది. అంటే 15 లక్షల కోట్లు కరెన్సీ అనేది పాత నోట్లు బ్యాంకు దగ్గరికి వస్తాయి, అంతే సమానమైన నోట్లు కొత్త నోట్లు బయటికి వెళ్ళిపోతాయి. దానివలన మరి మనీ రద్దు చేసిన కరెన్సీ స్థానంలో నూతన బ్యాంక్ నోట్లు అంగీకరించడం వలన డిమానిటైజేషన్ ప్రభావం అనేది రిజర్వ్ మీద ఏమీ పెద్దగా ఉండదని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. కాబట్టి తటస్థంగా ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఒక వ్యక్తి బ్యాంకులో నగదును ఉంచినప్పటికీ కూడా అది మొత్తం నగదు సప్లైలోనే భాగమవుతుంది. స్టూడెంట్స్, ఉదాహరణకి బ్యాంకులు కానీ లేదా ఆర్బీఐ కానీ డిమానిటైజేషన్ పాలసీని ప్రవేశపెట్టిన తర్వాత 31 డిసెంబర్ 2016 వరకు 10 లక్షల కోట్ల డిపాజిట్గా పొందాయి అనుకోండి. ఈ మొత్తం చెల్లింపుల్లో భాగం. ఉదాహరణలో 5 లక్షల నోట్లు ఎప్పటికీ బ్యాంకు పత్రాల్లో ప్రవేశించలేవని చెప్పేసి గుర్తించాలి. ఇంకా నికర బాధ్యత విషయానికి వస్తే 15 లక్షల కోట్ల మరి బాధ్యతలో నుంచి 5 లక్షల కోట్ల బాధ్యత తీసేస్తే 10 లక్షల కోట్లు ఉంటాయి. మరి ఈ సంఖ్యలోని బాధ్యత అనేది ప్రారంభంలోని బాధ్యత 15 లక్షల కోట్ల కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే భారతీయ కేంద్ర బ్యాంక్ కానీ మరియు బ్యాంకులు డిమానిటైజేషన్ ఉద్యమం వల్ల కనీసం కాగితాల మీద లబ్ధిని పొందడం అనేది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఆర్బీఐ యొక్క ఆస్తి అప్పుల పట్టీల మీద డిమానిటైజేషన్ ప్రభావం ఏంటి అంటే, ఒకవేళ ప్రజలు అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లని డిక్లేర్ చేయకూడదని ఎంచుకున్నట్లయితే ఆర్బీఐ దాని బాధ్యత నుంచి దాదాపు తగ్గించుకోగలుగుతుంది. స్టూడెంట్స్, ఈ ప్రక్రియలో పొందిన లాభాలని మరి రిజర్వులకు బదిలీ చేసి వారి ఆదాయ పట్టికను కూడా కేటాయించడం అనేది జరుగుతుంది. ఇది ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో పెద్ద మొత్తాన్ని బదిలీ చేసే స్వేచ్ఛనిస్తుందని చెప్పొచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనీ సర్క్యులేషన్ అంటే చలామణిలో ఉన్న కరెన్సీ గురించి మనం తెలుసుకుందాం. మన రెండవ టాపిక్ ఏంటంటే మరి రెపో రేటు, రివర్స్ రెపో రేటు అనే టాపిక్ మన రెండవ టాపిక్. డే స్టూడెంట్స్, రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, ఇది మనం రెగ్యులర్గా వింటూ ఉంటాము, పేపర్లో కూడా వింటూ ఉంటాం. రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్ని పెంచింది, రివర్స్ రెపో రేట్ని తగ్గించింది, రివర్స్ రెపో రేట్ని తగ్గించింది అనే మాటలు మనం వింటూ ఉంటాం. అంటే ఏంటనేది మనం చూద్దాం. డియర్ స్టూడెంట్స్, పునర్కొనుగోలు కానీ రెపో అనగా మరొక విక్రయానికి వ్యతిరేకంగా చేయు రుణ కొనుగోలు ఒప్పందం అని చెప్పొచ్చు. పునర్కొనుగోలు లేదా రెపో అనగా దీన్ని రెపో దాన్ని ఏమంటారంటే పునర్కొనుగోలు అంటాం. రెపో అనే దానికి తెలుగు అర్థం ఏంటంటే పునర్కొనుగోలు, దాన్ని రెపో అంటాం. దీనికి అర్థం ఏంటి, పునర్కొనుగోలు లేదా రెపో అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే మరొక విక్రయానికి వ్యతిరేకంగా చేయు రుణ కొనుగోలు ఒప్పందం. అంటే రెపో యొక్క కంటెంట్పై ఎలాంటి పరిమితులు ఉండవు. ఇవి ఏంటంటే యుఎస్లో బాగా స్థిరపడినాయి మరియు 1980లో రెండో భాగంలో యూరో మార్కెట్కి వ్యాపించినాయని చెప్పొచ్చు. అంటే బ్యాంకుల మధ్య కొద్ది మొత్తం అంతర్జాతీయ ఫండింగ్లో చిన్న డీలర్లను ఇంకా వాణిజ్య బ్యాంకుల అవసరాన్ని తీర్చడానికి వృద్ధి చెందాయని చెప్పొచ్చు.
మరి సాంప్రదాయ అంతర్ బ్యాంకు రుణాలను రెపోలు ఒక ప్రత్యామ్నాయంగా చెప్పొచ్చు అనమాట. సాంప్రదాయ అంతర్ బ్యాంకు రుణాలకు రెపో అనేది ఒక ప్రత్యామ్నాయంగా చెప్పొచ్చు. డే స్టూడెంట్స్, ఆర్బీఐ నిర్వహించిన రెపో మరియు రివర్స్ రెపో రేట్లని డేటెడ్ ప్రభుత్వ బాండ్లు మరియు ట్రెజరీ బిల్లులు అంటే 14 రోజులు మినహాయించి మరి బ్యాంకు తమ లిక్విడిటీని నిర్వహించడానికి ఇంకా రాబడిని పెంచడానికి మార్పులు చేసుకోవడానికి కూడా సహాయపడతాయి. అంటే రెపో కూడా వడ్డీ రేటు వ్యత్యాసాలను నివేదించడానికి ఉపయోగించబడుతుందని చెప్పొచ్చు. పునర్కొనుగోలు ఒప్పందాలు అంటే సెక్యూరిటీలు మరియు బ్యాంకింగ్ కార్యకలాపాల మధ్య వంతెనగా పనిచేస్తుంది ఇది. డే స్టూడెంట్స్, రెపోలు అనేవి స్వల్పకాలిక ద్రవ్యత్వాన్ని ప్రభావం చేయడానికి బహిరంగ మార్కెట్ కార్యకలాపాల భాగంగా ఉన్నాయి. ఒక స్టూడెంట్స్, ఒక క్రమబద్ధమైనటువంటి ఆదాయ విధానాన్ని నిర్వహించడానికి కానీ, వివిధ పెట్టుబడిదారుల అవసరాలను తీర్చడానికి కానీ, వారి సెక్యూరిటీల పెట్టుబడిపై ఆదాయాన్ని పెంచడానికి కానీ ఈ యొక్క రెపో అనేది ఉపయోగపడుతుంది లేదా అనుమతిస్తుంది. అంటే ఆర్బీఐ విదేశీ మార్క వర్తకంలో చాలా ఎక్కువగా పాల్గొంటుంది. అంటే ఒక త్రిభుజాకార విధానం మార్పిడిలో ఒక సంస్థ యొక్క సెక్యూరిటీ కొనుగోళ్లు ఇంకా అమ్మకం అనేది ఒక ఆమోదం పొందిన బ్రోకర్ ద్వారా మరొక కొనుగోలు ద్వారా అమ్మకం వ్యవహారంలో సంబంధించి ఉంటుందని చెప్పొచ్చు. స్టూడెంట్స్, ఈ త్రిభుజాకార వ్యవహారం లావాదేవీలు అనేవి విక్రయ బ్యాంకుల వాటా అన్నది ఛార్జ్ చేయబడుతుందని చెప్పొచ్చు. డి స్టూడెంట్స్, రిజర్వ్ బ్యాంకు నిరాశపరిచే విలువను అధికంగా అన్లోడ్ చేయటం, నివారించడం, మార్పిడి ఒప్పందాల కోసం ఒక ఫిట్ ఏర్పాటు చేయటం దాని వెనుక ఉన్నటువంటి లక్ష్యంగా చెప్పొచ్చు. ఇంకా స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి వివిధ రుణాల లిస్టింగ్ కానీ మెచ్యూరిటీ తేదీలను బట్టి బ్యాంక్ కొనుగోలు అమ్మకాలను విడివిడిగా వ్యవహారాలను కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఇప్పుడు రివర్స్ రెపో రేట్ గురించి మనం తెలుసుకుందాం. అంటే ఒక దేశం యొక్క కేంద్ర బ్యాంకు ఆ దేశంలో ఉన్నటువంటి వాణిజ్య బ్యాంకు నుండి రుణం తీసుకున్నటకు ఉపయోగించే రేటును రివర్స్ రెపో రేట్ అని చెప్పేసి అంటారు. డే స్టూడెంట్స్, ఒక దేశం యొక్క కేంద్ర బ్యాంకు ఏం చేస్తుందంటే ఆ దేశంలో ఉన్నటువంటి వాణిజ్య బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటానికి ఉపయోగించే రేట్ని రివర్స్ రెపో రేటు అని చెప్పేసి అంటారు. అంటే రిజర్వ్ బ్యాంకే లేదా కేంద్ర బ్యాంక్ అనేది ఆ దేశంలో ఉన్నటువంటి కమర్షియల్ బ్యాంక్స్ నుంచి రుణం తీసుకోవడానికి ఉపయోగించే రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రివర్స్ రెపో రేట్ అని అంటారు. అంటే దేశంలో నగదు సరఫరాను నియంత్రణ చేయడానికి ఉపయోగించే ద్రవ్య పాలసీ పరికరం అన్నమాట ఇది. అంటే దేశంలో మనీ సర్క్యులేషన్ పెరిగింది అనుకోండి, ఆ దేశం యొక్క కేంద్ర బ్యాంక్ ఏం చేస్తుందంటే వాణిజ్య బ్యాంకుల నుంచి డబ్బుల్ని సేకరిస్తుంది. దానికోసం రుణాన్ని అడుగుతుంది. ఆ రుణాలను అడిగినప్పుడు కొంత రేట్ అనేది చెల్లించాలి, వడ్డీ రేటు. ఆ వడ్డీ రేటుని మనం రివర్స్ రెపో రేట్ అని చెప్పేసి చెప్పొచ్చు. డే స్టూడెంట్స్, ఆ రివర్స్ రెపో రేటు ఉపయోగించడం అనేది ద్రవ్య పాలసీ యొక్క పరికరంగా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ద్రవ్య సరఫరా నియంత్రణ చేయాలి అంటే ద్రవ్యాన్ని రిజర్వ్ బ్యాంకు ఆకర్షించాలి. దానికోసం ఒక రేట్ అనేది నిర్ణయిస్తేనే ఆ ఆకర్షణ అనేది సాధ్యపడుతుంది. ఈ రివర్స్ రెపో రేటు రివర్స్ చేంజ్ ఒప్పందం అనేది భవిష్యత్తులో ఒక ప్రత్యేక తేదీ నాడు అత్యధిక రేటుతో సెక్యూరిటీని తిరిగి అమ్మటానికి చేసుకుని కొనుగోలు ఒప్పందం అని కూడా చెప్పొచ్చు. డియర్ స్టూడెంట్స్, ఈ రివర్స్ ఒప్పందం అనేది రివర్స్ రీపర్చేజ్ ఒప్పందం అనేది భవిష్యత్తులో ఒక ప్రత్యేక తేదీ నాడు అత్యధిక రేటుతో సెక్యూరిటీలని తిరిగి అమ్మటానికి చేసుకునే కొనుగోలు ఒప్పందం అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే అమ్మకందారుడికి రెపో లేదా పునర్కొనుగోలు ఒప్పందం అనేది విలువతో కూడి ఉంటుంది. వ్యవహారంలోనే మరొక వైపు ఉన్నటువంటి పార్టీకి ఈ ఒప్పందం రివర్స్ పునర్కొనుగోలు ఒప్పందం అవుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఒకరికి రెపో అవుతాయి, ఇంకొకళ్ళకి రివర్స్ రెపో అవుతుంది. అంటే రెపోలు సాధారణంగా స్వల్పకాలిక మూలధనాన్ని పెంచడానికి ఒక ద్రవ్య మార్కెట్ సాధనంగా వర్గీకరించి ఉపయోగించడం అనేది జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, రివర్స్ రెపో యొక్క లాభాలు ఏంటి అంటే సాధారణంగా రివర్స్ రెపోలని రుణదాతలు కానీ లేదా పెట్టుబడిదారుల కంపెనీలు ఇతర కంపెనీలకి ద్రవ్యత్వ అంశాల కొరకు స్వల్పకాలిక మూలధనం కొరకు ఉపయోగించడం అనేది జరుగుతుంది. రుణదాత అనే వ్యక్తి విక్రయదారు నుంచి ఏదైనా వ్యాపార ఆస్తిని కానీ యంత్రాన్ని కానీ లేదా ఏదైనా కంపెనీ వాటాలను కానీ భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి అత్యధిక ధరతో తిరిగి వారికే అమ్మటానికి చేసేటువంటి కొనుగోలు ఒప్పందాన్ని రివర్స్ రెపో అని చెప్పేసి అనొచ్చు.
అధిక ధర అనేది విక్రయదారుడికి కాంట్రాక్ట్ గడువు కాలం కొరకు నగదు అప్పు ఇచ్చినందుకు గాను వసూలు చేయబడి వడ్డీగా చెప్పొచ్చు. డే స్టూడెంట్స్, ఇక్కడ కొనుగోలుదారుని వ్యవహారాలు విక్రేత ఎదుర్కొనడానికి అవకాశం ఉన్న మరి నష్టభయానికి కొలటరల్గా ఉపయోగపడతాయని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే దీర్ఘకాలిక రివర్స్ రెపోల కన్నా స్వల్పకాలిక రివర్స్ రెపోలకు నష్టభయం చాలా తక్కువగా ఉంటుంది. అంటే దీర్ఘకాలిక ఆస్తులు వాటి ఆస్తుల విలువ తగ్గిపోవడం వలన రివర్స్ రెపో కొనుగోలుదారునికి ఈ కొలటరల్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మళ్ళీ మిగిలిన అంశాలన్నీ కూడా స్థిరంగా ఉన్నాయనుకోండి, అప్పుడు రివర్స్ రెపో రేట్ల పెరుగుదల అనేది నగదు సప్లైలో తగ్గుదల కారణం అనేది అవుతుంది. స్టూడెంట్స్, రివర్స్ రెపో రేట్లో పెరుగుదల అంటే ఏంటంటే వాణిజ్య బ్యాంకులు వాటి విధులను ఆర్బీఐ వద్ద ఉంచినందుకు గాను వారు పొందు అత్యధిక ఇన్సెంటివ్ ద్వారా మార్కెట్లో నగదు సరఫరా అనేది తగ్గించబడుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఒక స్థూల రివర్స్ రెపో అగ్రిమెంట్లో రుణ మార్కెట్లో స్థిరత్వాన్ని అందించడానికి ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు రెపో మరియు రివర్స్ రెపోలను ఉపయోగించడం అనేది జరుగుతుంది. అంటే ఆర్ఆర్పి ఫెడరల్ లావాదేవీల ద్వారా పునర్కొనుగోలు కంటే తక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పునర్కొనుగోలు అనేది బ్యాంకింగ్ వ్యవస్థలో నగదును తగ్గించి ఉంచడం అనేది జరుగుతుంది. అయితే ద్రవ్యత్వం ఎక్కువగా ఉన్నప్పుడు వ్యవస్థ నుంచి సిఫార్సు చేసిన ధరకు రుణాన్ని తీసుకోవటం అనేది జరుగుతుంది. స్టూడెంట్స్, దీర్ఘకాలిక ద్రవ్య విధానాన్ని నిర్వహించడానికి మార్కెట్లో ద్రవ్యత్వ స్థాయిలో నిర్ధారించడానికి ఫెడరల్ ఆర్ఆర్పి అంటే రిజర్వ్ రెపో పర్చేజ్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం మనీ ఇన్ సర్క్యులేషన్ అనే ఒక టాపిక్, రెపో రేటు రివర్స్ రెపో రేటు అనే రెండో టాపిక్ తెలుసుకుందాము. ఇదే స్టూడెంట్స్, మనకి ఆర్బీఐ కానీ లేదా ప్రభుత్వానికి చలామణిలో ఉన్న కరెన్సీ ఒక రుణ బాధ్యత ఎలా అవుతుంది అనేది కూడా మనం పరిశీలిద్దాం ఈరోజు. ఇదే స్టూడెంట్స్, ఆర్బీఐ చట్టాన్ని అనుసరించి ప్రజల వద్ద ఉన్న కరెన్సీ యొక్క స్థితి ఎలా ఉంటుందో అంటే, మరి రిజర్వ్ బ్యాంకు ఇండియా బ్యాంక్ చట్టం 1934 సెక్షన్ 26 ప్రకారం ఇంకా నిబంధనలను బట్టి భారతదేశంలో ఎక్కడైనా ఒక బ్యాంకు నోటు దాని మీద ముద్రించబడిన మొత్తాన్ని చెల్లింపు చేయడానికి చట్టబద్ధమైన టెండర్ కలిగి కేంద్ర ప్రభుత్వం చేత గ్యారంటీ ఇవ్వబడి ఉంటుంది. అంటే ఏంటంటే ప్రజల చేతిలో ఉన్న నగదు లేదా బ్యాంకులో ఉన్న నగదు అనేది ఒక హామీ పొందిన ప్రజల రుణము అని చెప్పొచ్చు. అంటే ప్రజలు దాచుకునే డబ్బుకి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. బ్యాంకుల్లో ప్రజలందరూ మరి డబ్బులు దాచుకుంటారు. ఆ డబ్బులన్నిటి కూడా బ్యాంకులకి ప్రజలు రుణం ఇచ్చినట్టు. ఆ రుణానికి ప్రభుత్వం బాధ్యతగా వహించి ప్రజలకి వాటిని చేరేలా చూస్తుంది అనమాట. ఈ విధంగా ప్రభుత్వం కలిగి ఉన్న ప్రజాధనము ప్రజలకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిని ఈ కరెన్సీ సూచిస్తుందని చెప్పొచ్చు అనమాట. ఓకే స్టూడెంట్స్, మరి తదుపరి క్లాస్లో మనం తదుపరి టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.